కన్న పిల్లలు దూరమైతే ఏ తల్లి గుండైనా తట్టుకోగలదా? ఆ శోకం నుంచి బయటపడటం సాధ్యమేనా? విజయవాడకు చెందిన ఒక తల్లి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ కంటి నీటిని జీవకారుణ్యంగా మార్చి మూగజీవాలకు కన్న తల్లిలా మారింది. విజయవాడలో 200కు పైగా మూగజీవాలకు ఆశ్రయమిస్తున్న జీవకారుణ్య సంస్థపై స్పెషల్ స్టోరీ. రోజురోజుకి మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. సొంత కన్న తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తున్నటువంటి రోజులు. కానీ రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి కుక్కలను, అదేవిధంగా రోడ్డు మీద వదిలేసినటువంటి కుక్కలన్నింటినీ కూడా తీసుకువచ్చి జీవ కారుణ్య సంస్థను ఏర్పాటు చేసి వాటికి ఆశ్రయం కల్పిస్తున్నారు. విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లికి చెందిన పాలడుగు సుజాత. అసలు ఆ పాలడుగు సుజాతకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎన్ని కుక్కలు ఆశ్రయం పొందుతున్నాయి, ఒకసారి ఈ జీవ కారుణ్య సంస్థ దగ్గరకు వెళ్ళి మనం పరిశీలిద్దాం. ఇదిగో ఈమెనే ఆ తల్లి. పేరు పాలడుగు సుజాత. ఇద్దరు కొడుకులతో హాయిగా బతుకుతున్న ఆమె జీవితాన్ని 2008 నవంబర్లో చీకటి కమ్మేసింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సమయంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కొడుకులు బలయ్యారు. చేతికొచ్చిన బిడ్డలు కన్నుమూయడంతో ఆ తల్లి లోకం శూన్యమైంది. గుండెలు పగిలేలా ఏడ్చిన ఆ కన్నీటిని తుడిచే దిక్కులేక నరకం అనుభవించింది. ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో తెలియక నరకం చూసింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే రోడ్డుపై నడుము ఈడ్చుకుంటూ వెళ్తున్న ఓ వీధి కుక్క ఆ తల్లి కంటపడింది. రక్తమోడుతున్న ఆ మూగజీవాన్ని చూసి సుజాత గుండె చలించిపోయింది. వెంటనే దాన్ని ఇంటికి తెచ్చి వైద్యం అందించారు. దానికి శేషు అని పేరు పెట్టి కన్న బిడ్డలా చూసుకున్నారు. ఈ శేషు ఇచ్చిన ప్రేమ ఈ తల్లిని మళ్లీ జీవించేలా చేసింది. నిజానికి ఇద్దరు కొడుకులు చనిపోయినప్పుడు తన జీవితం అయిపోయిందని అనుకున్నాను. కానీ శేషు రూపంలో దేవుడు మరో జన్మనిచ్చాడు. రోడ్డుపై ఇబ్బంది పడుతున్న మూగజీవాలను చూస్తే తన ఇద్దరు కొడుకులే గుర్తొస్తారని చెప్తున్నారు పాలడుగు సుజాత. 200 పైనే ఉంటాయి. కొన్ని ఆరోగ్యం ఉన్నాయి, కొన్ని ఆరోగ్యం లేని ఉన్నాయి, కొన్ని ఎలర్జీ ఉన్నాయి, కొన్ని రోడ్డు మీద నుంచి ముసలి అయిపోయిన తర్వాత వదిలేస్తూ ఉంటారు కదా, అలా వచ్చినవి ఉన్నాయి. క్యాన్సర్ 2 ఉన్నాయండి. క్యాన్సర్ 2 అవి బాగానే ఉన్నాయి. వాటి కీమో అవన్నీ చేయించేసాము, బాగానే ఉన్నాయి. కానీ అవి ఇతరత్ర అవి పనికిరావు. ఇక ఎక్కడ పడితే ఎక్కడ వాటిని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసి రోడ్డు మీద నిర్దయంగా కాలు కింద ఒక జీవి పడితేనే అయ్యో ఇవాళ మన కాలు కింద చచ్చిపోయింది అనుకుంటాం. ఇద్దరు కొడుకుల విషాద గాథ నుంచే సాయి జీవకారుణ్య సేవా సంస్థ పురుడు పోసుకుంది. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలోని ఒక మామిడి తోటలో జీవకారుణ్య సంస్థను ఏర్పాటు చేశారు. ఏడాదికి 35,000 అద్దెతో ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పడుతున్న ఒక్కో వీధి కుక్కను తీసుకొచ్చి ఆశ్రయమిచ్చారు. ఇలా సుమారు 200కు పైగా శునకాలు ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. వీటిలో అనేక రకాల కుక్కలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగినవి, తీవ్ర వ్యాధులతో యజమానులు రోడ్డుపై వదిలేసినవి, వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు, ఇవన్నీ పాలడుగు సుజాత మానవత్వంతో రాజభోగం అనుభవిస్తున్నాయి. ఇక ఇంతవరకు బాగానే ఉన్న సంవత్సరాలు గడిచే కొద్దీ వీధి కుక్కల పోషణ భారంగా మారిందంటున్నారు సాయి జీవకారుణ్య సేవా సంస్థ నిర్వాహకులు పాలడుగు సుజాత. ఆశ్రమంలో ఉన్న వీధి కుక్కలకు ప్రస్తుతం ప్రతిరోజు 20 లీటర్ల పాలు, పెరుగు, 50 కిలోల బియ్యంతో పౌష్టికాహారాన్ని వండి పెడుతున్నట్టుగా చెప్పారు. వీటి కోసం 6 మహిళా ఉద్యోగులు రాత్రి పగలు శ్రమిస్తుంటారని పాలడుగు సుజాత చెప్పారు. వీటన్నిటికీ నెలకు దాదాపు 1,50,000 రూపాయల ఖర్చవుతున్నా దాతల సాయంతో నడిపిస్తున్నామన్నారు. ఇందులో విజయవాడ జైన సమాజం నెలకు 50,000 రూపాయలు అందిస్తుందని, మిగతా మొత్తాన్ని మరికొందరు దాతలు సాయం చేస్తున్నారని తెలిపారు. వీరితో పాటు దాతలు స్పందిస్తే మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని పాలడుగు సుజాత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుక్కల్లో కూడా చాలా వరకు క్యాన్సర్ ఉన్న కుక్కలు ఉన్నాయి, చర్మ వ్యాధులు ఉన్న కుక్కలు ఉన్నాయి. వాటన్నింటికీ కూడా చికిత్స చేపిస్తూ వాటికి పాలడుగు సుజాత ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇక్కడ చాలా కుక్కలు కూడా, ఇక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి కూడా చికిత్స చేపిస్తూ వాటిని కూడా పెంచి పెద్ద చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 2008లో 2 కొడుకులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి కుక్కలను కూడా నా సొంత బిడ్డల్లా చూసుకుంటానని మాత్రం పాలడుగు సుజాత అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.